ఇదే చెప్తున్నాము, చదువుకోండి, బాగా చదువుకోండి. సురేష్ బాబు గారు, మీరు మీ స్కూల్ డేస్లో మెరిట్ స్టూడెంటా అండి? అవునమ్మా. అనిపించిందండి నాకు, మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు అనిపించింది మీరు డెఫినెట్లీ మెరిట్ స్టూడెంటే అయి ఉంటారని. మరి రాణా మెరిట్ స్టూడెంటా అండి? లేదమ్మా. అది కూడా అనిపించిందండి, రాణాని చూసినప్పుడే అనిపించింది నాకు. అంటే మనం ఫాదర్స్ పాటించిన పిల్లలు కూడా చేస్తారండి, అవన్నీ నమ్మకండి, ఎవరి పాటికి వాళ్ళే ఉంటారు. అదే అర్థమైంది సార్. ఇంకొకటి, వెంకటేష్ గారు మెరిట్ స్టూడెంటా సార్? ఓకే ఓకే, జస్ట్ స్టూడెంట్. వెంకటేష్ గారు ఈరోజు మీ గుట్టు రట్టు అయిపోయింది. కానీ వెంకటేష్ చాలా స్కూల్కి, నేను బెస్ట్ బాయ్ డాన్ బాస్కోకి నా పేరు గీరు ఏమి రాయరు, వెంకటేష్ని ప్రతిదానికి వెంకటేష్ని పిలుస్తారు. ఫేమస్ స్టూడెంట్స్ ఆఫ్ డాన్ బాస్కో విజయామృతరాజ్, వెంకటేష్, విశ్వనాథన్, ఆనంద్ రాస్తారు. ఫేమస్ స్టూడెంట్స్ ఆఫ్ లాయలా కాలేజ్ వెంకటేష్. అంటే చదువుకోకపోయినా వాళ్ళు ఫేమస్ అయిపోయారు, వాళ్ళకి వస్తారు. ఓకే, డాన్ బాస్కో వాళ్ళు లాయలా వాళ్ళు చూస్తున్నారు కదా ఇవాళ, చెప్పారు, విన్నారుగా మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అయితే శ్రీ విష్ణు గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? ఇంకొక మైక్ ఇవ్వు బాబు. మీరు చదువుకునే రోజుల్లో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటండి? అన్నీ ఫేవరెట్, ఇంగ్లీష్ సమానంగా అన్ని ఫేవరెట్, కానీ నాకు ఏ వచ్చేవి కాదు. ఓ అలాగా, ఓకే. సో కాలేజ్లో మీరు లేదా స్కూల్లో చేసినటువంటి చిలిపి పని ఏదైనా గుర్తుందా? చిలిపి నేను బాయ్స్ హాస్టల్, అది చిన్నప్పటి నుంచి. అక్కడ చేయకూడదా చిలిపి పనులు? బాయ్స్ చిలిపి అలా కాదండి, అంటే ఏదైనా అల్లరి పనులు ఏమైనా చేశారా? అల్లరి అంటే మ్యాక్సిమం గాడ్ దూక్ సినిమాలకు వెళ్ళటం. ఓకే, అదే అప్పుడు ఇంకా అదే. అప్పట్లో మీరు గోడ దూకి ఏ సినిమాకి వెళ్ళారు? నేను కాలేజీలో ఎక్కువ గాడ్ దూకి, నువ్వు నాకు నచ్చావు. ఓకే ఓకే, సో మీరు కాలేజ్కి వచ్చేసరికల్లా మెరిట్ స్టూడెంట్ అయ్యారా? మెరిట్ ఏనండి, అంటే టాపర్నే, కానీ ఎగ్జామ్స్ రాసేవాడిని కాదు. ఓ అలా, అంటే మీ మైండ్లోనే మీరు టాపర్ అని ఫీల్ అయ్యేవాళ్ళు. బాగా ఎక్కువగా చదువుకునేటువంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపించేది అసలు మీ క్లాస్లో? జాలేసేది. మీకు ఇష్టమైన టీచర్ ఎవరైనా ఉన్నారా? టీచర్ పీటీ సార్లు బాగా ఇష్టం, ఎందుకంటే అటెండెన్స్ ఇచ్చేవారు, నాకు గ్రౌండ్కి తీసుకెళ్ళి క్రికెట్ ఆడిచ్చేవారు. ఓకే, మిమ్మల్ని ఎప్పుడైనా బెత్తం పట్టుకొని కొట్టిన టీచర్స్ ఎవరైనా ఉన్నారా? పిచ్చి కొట్టేవారు వార్డెన్లు హాస్టల్లో. ఓకే, వాళ్ళు ఇప్పటికి కూడా మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారా? పీడకలలు ఏమైనా వస్తాయా మీకు? లేదు, ఇప్పటికీ టచ్లో ఉన్నారండి. వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగిన ఫస్ట్ నన్నే పిలుస్తారు. ఎందుకంటారు? అంటే కాలేజ్ అల్లరే, ఎందుకు పనికిరాడు అనుకున్నారు, పనికొచ్చానని. మీ స్కూల్ డేస్లో మీకు ఏదైనా ప్రత్యేకమైన టాలెంట్ ఉండేదా, లైక్ కల్చరల్ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేయడం? డ్రామాటిక్స్ క్లబ్, అదే థియేటర్స్. ఓకే, సో అప్పుడే మీరు డ్రామాస్లో పార్టిసిపేట్ చేసేవారు? క్రికెట్ ఆడేవాడిని, తర్వాత డ్రామాస్. ఓకే, చెప్పినటువంటి డైలాగులు ఏమైనా గుర్తున్నాయా? మైమ్ ఎక్కువ చేసేవాడిని అండి, గుర్తింపు. ఓకే, దట్స్ ఆల్. అండ్ అలాగే ఇది ఒక లవ్ స్టోరీ ఫిల్డ్ విత్ బోల్డ్ అంత మ్యూజిక్ కాబట్టి మీకు ఇష్టమైనటువంటి లవ్ సాంగ్ అంటే ఏది చెప్తారు? నాది ఓం బిమ్ బుష్లో నా సాంగ్ మోస్ట్ రీసెంట్ మీది. అప్పట్లో అంటే మీరు కాలేజ్ డేస్లో ప్రేమించుకున్నారా? మేఘాలే తాకింది, రెండు లైన్లు పాడండి, పర్లేదు. హై లెస్సా. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా దగ్గర ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. అమ్మ కొట్టేశారా? ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వండి ఒకసారి. ఇప్పుడు ఇదే పాటని మన రోషన్ ఇందులో వినిపిస్తాడు. మీరు ఆ పాట, మీకు ఆ పాట అంటే ఇష్టం. మేఘాలే తాకింది హాయ్ హాయ్ లెస్సా, నవరాగంలో నవ్వింది నా మోనాలిసా. రెడీ 1 2 3. దీనికి మైక్ ఎక్కడ పెట్టాలి నేను? ఓకే సరే, ఓకే అంటే థ్యాంక్ యూ. అది వేరే మేఘాలే తాకింది. అసలు ఈ ఇన్స్ట్రుమెంట్ ఉండదండి ఆ సాంగ్లో. ఇది కాదు, వేరే ఇంకొకటి వాయిస్తాడు చూడండి. పుష్పాలోంచి ఫీలింగ్ వచ్చిందే, ఫీలింగ్ అది వాయించు ఒకసారి. ట్రై చూడు. వచ్చినాయి. రే అది వాయించలేదు కానీ ఫీలింగ్ పాట నీకు ఎందుకు వచ్చిందిరా? సరే, కోర్టులోని మీ పాట వాయించు. ఓ బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు ఇది. రెడీ 1 2 3.
నాట్ బ్యాడ్, సూపర్. విజయ్ గారు ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది మాత్రం నాకు ఒకటి అర్థమైంది సతీష్ గారు, ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించాలి అంటే మనలో గాలి ఉండాలి. గట్టిగా గాలి నేనైతే ట్రై చేయట్లేదు. ఇది కోన వెంకట్ గారు, మీరు ఎప్పుడైనా ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ట్రై చేశారా? నేను అంత సాహసం చేయలేకపోయాను, ఎందుకంటే నాకు కొంచెం గాలి తక్కువ. హాయ్. సో కోన గారు ఏదైనా సరే, ఐ థింక్ ఏ పని చేసినా సరే చాలా ప్యాషనెట్గా చేస్తారు. ఎస్పెషల్లీ పర్టికులర్గా ఎనీథింగ్ రిలేటెడ్ టు సినిమా. ఐ థింక్ వీ ఆల్ నో హౌ ప్యాషనెట్ హీ ఈస్. అండ్ మా ఇద్దరి జర్నీ నిన్ను కోరితో స్టార్ట్ అయింది. అండ్ మీ అందరికి తెలుసు నిన్ను కోరి నాకు ఎంత స్పెషల్ ఫిల్మ్ అని. దాంట్లో కూడా కోన గారు అండ్ అన్ని విషయాల్లోనూ ఉంది. అంటే ప్రమోషన్ దగ్గర నుంచి చిన్న చిన్న మేము ఎక్కడ ఉంటున్నాం, ఎలా ఉంటున్నాం, మమ్మల్ని దగ్గరుండి చూసుకోవడం నుంచి అండ్ సినిమా రిలీజ్ దాకా పోస్ట్ ప్రొడక్షన్లో, ప్రీ ప్రొడక్షన్లో అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి చాలా ప్రేమతో చాలా ప్యాషనెట్గా టీమ్ని సపోర్ట్ చేస్తారు. అండ్ కోన గారు, ఐ నో యూ వాంటెడ్ మీ టు బి దేర్, బట్ టుడే ఐ కుడెంట్ బీ బికాస్ ఆఫ్ మై అదర్ కమిట్మెంట్స్. బట్ ఐ వాంట్ టు విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ హోల్ హార్టెడ్లీ. మీరు ఏ సినిమా వచ్చినా, ఏదైనా సక్సెస్ అయినా, ఒక కొత్త టాలెంట్ వచ్చినా, ఒక మంచి సినిమా బాగా ఆడుతుందని విన్నా సరే, ట్వీట్స్ ద్వారా కానీ ఇంకొకటి కానీ ఫస్ట్ ఉంటారు మీరు మీ సపోర్ట్ అందించడానికి మంచి సినిమాకి. అండ్ ఈసారి మాట అని అనుకుంటా, నాకు మాత్రమే కదా, ఇండస్ట్రీ సైడ్ నుంచే కాదు, ఐ థింక్ ఆడియన్స్ అందరూ కూడా రేపు బ్యాండ్ మేళను చూసి దాన్ని బ్లాక్ బస్టర్ చేసి మీ మీ వెంటుంటారని నేను నమ్ముతున్నాను. అండ్ సినిమాలో ఆర్ బ్యూటిఫుల్ టాలెంట్స్ రోషన్ అండ్ శ్రీదేవి. ఆఫ్టర్ ద కోర్ట్ దే ఆర్ యాక్టింగ్ ఇన్ బ్యాండ్ మేళం. అండ్ something about these two kids, I feel they're my own, and they're extremely talented. I hope వాళ్ళకి ఆ కోర్ట్ నుంచి వచ్చిన గుర్తింపు, ప్రేమ, లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ ద ఆడియన్స్ విల్ కంటిన్యూ విత్ బ్యాండ్ మేళం ఆల్సో. అండ్ విజయ్ బోల్గన్ అగైన్ మై పర్సన్ అండ్ సచ్ అ బ్యూటిఫుల్ సోల్ఫుల్ మ్యూజిక్ అందించే ఒక మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఐఎమ్ షూర్ మేళం కూడా మ్యాజిక్ చేస్తుంటారు డెఫినెట్గా సినిమాలో, స్కోర్తో, పాటలతో. To the director, to the entire team, cast and crew, my best wishes. బ్యాండ్ మేళం అదిరిపోవాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఈ ఫ్రైడే I think everybody should turn out at the theatres and celebrate this young team and make it a blockbuster. Thank you. థ్యాంక్ యూ నాని గారు.